అనేది జీర్ణించుకోలేని అంశం అండి. రైట్ రవికిరణ్ గారు భగవంతుడు వాళ్ళ రవికిరణ్ గారు ఆత్మకి శాంతి మాట్లాడదాం. చెప్పాలని కోరుకుంటున్నాను. రైట్ పైరాజ్ గారు నిజంగా విజయ్ కిరణ్ గారు అదేవిధంగా రవికిరణ్ గారు విజయ్ గారు అదేవిధంగా ప్రభు గారు చెప్పిన అంశాలన్నీ పరిగణలోకి తీసుకుందాం. జరిగిన ఇన్సిడెంట్ బాధాకరం, ఇలాంటిది జరగకుండా చూసుకోవాలి. బట్ మీరు శ్రీకాకుళం వాసుగా అక్కడ ఉన్నారు, ఏం జరుగుతుంది వాట్ ఈజ్ వాట్ అనేది మీకు క్లియర్గా తెలుసు. సో తప్పు ఎవరిది అనుకోవాలి ఇక్కడ ఈరోజు అంశంలో? ఆలయ నిర్వాహకులదా, లేదంటే క్రమశిక్షణ లేని భక్తులదా, లేదంటే రవికిరణ్ గారు అన్నట్టు కూడా అక్కడ ఎవరైతే లోకల్ యంత్రాంగం ఉందో వాళ్ళకి దీనికి సంబంధించి ముందుగా కొంత అవగాహన అయినా ఉండి ఉంటుంది, వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే ఇలా జరిగేది కాదని కూడా వారు అంటున్నారు. సో ఓవరాల్గా మీరేం చెప్తారు దీనికి సంబంధించి? చందు గారు, ఏదైతే బ్రదర్ రవికిరణ్ గారు చెప్పారో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా దీనిపై దృష్టి పెట్టుకోవాలి. పూర్తిగా అధికారులు దృష్టి పెట్టుకోకపోవడం ద్వారా జరిగినటువంటి లోపం ఇది. నిర్వాహకులు ఆలయాన్ని గత 5 సంవత్సరాల నుంచి అసంపూర్తిలో ఉన్న నిర్మాణం, అది ఇంకా పూర్తి కూడా కాలేదు. కాకపోతే ఒకే దగ్గర నిర్మాణంలో ఉన్న భక్తుల్ని అలో చేస్తుంది గత 4 నెలలుగానే కదా, జూలైలో ఎప్పుడో స్టార్ట్ అయింది అంటున్నారు, మే జూలై నుంచి. అవునండి అవును. గత 5 సంవత్సరాల నుంచి నిర్మాణం అవుతుంది, 4 నెలల నుంచి మాత్రమే ఈ భక్తులు వస్తున్నారు. ఓకే చెప్పండి. ఇప్పుడు ఈ రోజు భక్తి భావన ఏకాదశి చాలా ప్రసిద్ధమైనటువంటి రోజు. సోదరులు చెప్పినట్టు కార్తీక మాసంలో ఇంత విలువైనటువంటి రోజులో ఈ గుడికి ఇంతమంది వస్తున్నారనే ఆలోచన చేయాల్సిన బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి అధికారులది, అలానే ఆలయ నిర్వాహకులది. నిర్వాహకులు కూడా ప్రైవేటు కరణలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి ఏకాదశి పర్వదినాన్న భక్తులు ఈ విధంగా వస్తారు, నాకు ఈ దేవాలయానికి సెక్యూరిటీ కావాలని వారు కూడా మనకు చెప్పాలి. ఆ లోపం అయితే చాలా క్లారిటీగా జరిగింది. ఈ జరిగినటువంటి సంఘటన తుక్కసలట్లో మానవతా దృక్పథంతో ఆలోచించాలి తప్ప ఎటువంటి రాజకీయాలకు తావు కూడా ఇవ్వటానికి లేదు. ఎందుకంటే ప్రాణాలు పోయినాయి, మృతదేహాలు కళ్ళారా చూసాం. స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌత్ శిరీష గారు, జిల్లాలో ఉన్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు గారు, మరి ఇప్పుడే వచ్చినటువంటి నారా లోకేష్ గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుంది. భద్రతా లోపాలు ఎక్కడ జరిగిందో, ఏ విధంగా జరిగిందో వారు కూడా చూస్తున్నారు. ఆ ఆలయ నిర్వాహకులు కూడా వారిని కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మరి రవికిరణ్ గారు చెప్పినట్టు పూర్తి స్థాయిలో ఆ స్థానికంగా ఉన్నటువంటి అధికారులే కానీ కొంచెం బాధ్యత తీసుకోగలిగితే, ఎందుకంటే సంవత్సరంలో 365 రోజులు కార్తీక మాసం ఉండదు, ఏకాదశి అనేది కూడా ప్రతిరోజు రాదు. వచ్చినటువంటి శుభ సందర్భంలో ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకోవాలి. దేవాదాయ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలు ఏ విధంగా మోడిఫికేషన్స్ ఉన్నాయో, ఏ విధమైనటువంటి ప్లానింగ్స్ తో ఉన్నాయో వాటి మీద కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. మరి ఇటువంటి భద్రత మరి ప్రజలకి భద్రత చూపించవలసిన బాధ్యత అయితే మాత్రం ప్రభుత్వానికి ఉంది. కానీ ఇది జరిగినటువంటి సంఘటన ఎలా జరిగింది, నిర్వాహకంలో ఏ విధమైనటువంటి లోపం అయ్యింది, ఎలా జరిగిందో ఇంకా తెలుసుకోవడం అంతా జరుగుతుంది. మరి ఇప్పుడే లోకేష్ గారు కూడా, మంత్రి లోకేష్ గారు కూడా రావడం జరిగింది. దీనిపై ఇంకా ముందుకు వెళ్తున్నారు. రైట్ విజయ్ గారు, ఇలాంటి అంశాలకు సంబంధించి జాగ్రత్త పడాల్సిన అంశాలు అంటే, ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది రిపీట్ కాకుండా ఉండాలంటే అవి ఏవైనా ఆలయాలు ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ లేకపోతే గుర్తించే విషయంలో కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివి రిపీట్ కాకుండా. గతంలో కూడా కొన్ని ఘటనలు మనం చూసాం, సో అవి బాధాకరమైనవే. ఇప్పుడు ఒక ఘటన చూసాం. ఇలాంటివి ఇంకా ఎక్స్గ్రేషియా ప్రకటించడము, మౌనం వహించడము, లేదంటే దాంతో వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క బాధ మనం తీర్చలేం. అదొక ఏమంటారు, ఒక చిన్న టెంపరీగానే ఉంటుంది, కానీ పర్మనెంట్గా వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతారు. చాలా బాధాకరం. చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. రిపీట్ కాకుండా ఇంకొకసారి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి అంశాల మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది? మీకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటండి? సార్, ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఈరోజు ఈ ఛానల్లో పాల్గొన్న వాళ్ళు కానీ, లేదు మానవత్వం ఉన్న మనుషులుగా ఉన్న వాళ్ళందరం కూడా జరిగినటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనని అందరం కూడా ముక్తకంఠంతో, శోకాతప్త హృదయంతో దానికి మనం సంతాపం తెలియజేస్తా ఉన్నాం, బాధపడతా ఉన్నాం. అందరం కూడా ఆ చనిపోయిన కుటుంబ సభ్యులు ఏ విధంగా ఆదరణ కలగాలి, అదే విధంగా ఏ విధంగా ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి అనేటువంటి పైన
చర్చలు చేస్తూ ఉంటే వారు ఒక పక్కన ప్రతి ఇన్సిడెంట్ని కూడా కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా చేస్తున్నటువంటి ఆ కాలకేయులను మాత్రం ప్రకృతి భగవంతుడు ఖచ్చితంగా వారిని శిక్షిస్తారు. ఇంకో విధంగా ఏంటంటే ఇప్పుడు నిన్న నేచురల్ కలామిటీ తుఫాను అనౌన్స్ అయింది. దానిలో కూడా అంత పెద్ద విపత్తును కూడా మొత్తాన్ని గవర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసి ప్రాణ నష్టం తగ్గించి చాలా సక్సెస్ఫుల్గా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసింది. అదే ఈ సంఘటన అది ప్రైవేటు దాంట్లో కట్టినప్పటికి కూడా వారు కానీ రెవెన్యూ వాళ్ళకి ముందుగా ఇంటిమేషన్ ఇచ్చి ఉండా, లేదు ఇంత క్రౌడ్ ఒకేసారి ఒక ప్రాంతానికి ఇంత వేల మంది వెళ్తా ఉన్నారు, ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళందరూ కూడా ఎందుకు వెళ్తా ఉన్నారు, వెళ్ళేటువంటి పరిస్థితులు అక్కడ ఏ విధమైన ఏర్పాటు ఉన్నాయి దానిపైన కానీ విచారణ చేసి, లేదు దానికి సంబంధించిన విషయంలో రెవెన్యూ లేదా పోలీసు వారు ఇన్వాల్వ్ అయి ఉన్నట్టయితే, ఏది వాళ్ళు నిర్వాహకులు చెప్పకపోయినప్పటికి కూడా ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. రెండోది ప్రధానమైనటువంటి ఏంటంటే మా భక్తుల యొక్క నమ్మకం, ఈ పర్వదినాన దేవుణ్ణి దర్శించుకుంటే మాకు మంచి జరిగిద్ది, ఈ నమ్మకం అనేటువంటి దానిపైన అక్కడ ఉన్నటువంటి భద్రతా లోపాలు కనపడవు. ఏదో చిన్న ఇన్సిడెంట్ జరగానే కంగారు పోయి ప్యానిక్ అయిపోయి అటు ఇటు పరిగెత్తి నిజంగా ఒక కుటుంబంలో ఒక మనిషి చనిపోతే తిరిగి రారు అనేటువంటి ఆ వార్త, అదేవిధంగా మనం ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చినా కానీ ఆ కుటుంబానికి మనం ఆదరణ కలిగించేటువంటి పరిస్థితి ఉండదు. అయితే ఇక్కడ ఒకటి ఇవాళ చూడండి, బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం పైనుంచి కింద వరకు అటు లోకేష్ గారు కానీ రామ్మోహన్ గారు కానీ హోంమంత్రి గారు అందరూ కూడా ఎమ్మెల్యే గారు అందరూ కూడా జరిగిన సంఘటనకి వెళ్ళి బాధితులకు మీకు అండగా మేము ఉన్నాం, పోయిన వారిని తిరిగి తేలేకపోయినప్పటికి కూడా మీ కుటుంబ సభ్యులకు పోయినటువంటి ఆ లోటుకి మేము తీవ్రంగా విచారణ వ్యక్తం చేస్తున్నాము, మీ అండగా ఉన్నాం అనేటువంటి మనోధైర్యాన్ని కల్పిస్తా ఉన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఏదో ఇలా ఇన్సిడెంట్ జరిగింది 4 రోజులు అధికారులు హడావుడి చేయడం కాకుండా శాశ్వతంగా ఏ మత ప్రదేశాలలో అయినా సరే ఈ గ్యాదరింగ్స్ జరిగేటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఎంతమంది వస్తూ ఉన్నారు, ఏమొస్తా ఉన్నారు, వాళ్ళు ప్రైవేట్ ప్రాంతంలో అయినప్పటికి కూడా అది చర్చ్ అయినా మసీద్ అయినా గుడి అయినా అన్నిటిని కూడా డేటా పెట్టుకోవాలా. ఆ ప్రాముఖ్యమైనటువంటి రోజుల్లో ఆ గ్యాదరింగ్ సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ని కూడా ప్రభుత్వ శాఖలకి వారు ఇచ్చేలాగా దాన్ని మానిటర్ చేసుకునేలాగా చేయాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం చెప్పదలుచుకుంటా ఉన్నానండి. రైట్. ఫైనల్గా ప్రభు గారు మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి ఈ ఆలయాల విషయంలో? ముఖ్యంగా భక్తులు మనం అనుకోని కొన్ని పుణ్యతిథులు లేదంటే పూజా కార్యక్రమాల్లో ఒక్కసారిగా ఇలా పెరుగుతూ ఉంటారు, ఎక్స్పెక్ట్ చేయలేదని ఇటు ప్రభుత్వం చెప్తున్నా ఆలయ నిర్వాహకులు చెప్తున్నా, ఇలాంటి ఒక గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన కనీస రక్షణ చర్యల గురించి మీరు ఏం చెప్తారు ప్రభు గారు? ఇప్పుడు మనకి బాగా ప్రతిష్ఠితమైన గోల్డ్ ఏవైతే ఉన్నాయో, టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, తిరుపతి కానీ లేదా తమిళనాడులో చాలా ప్రాచీన గొప్ప పెద్ద పెద్ద టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, చోళులు వాళ్ళు మహారాజులు కట్టినవి, అవి ఆ మోడల్లో మనం మెయింటైన్ చేయగలగాలి. ఇది ఈ గుడి కేసులో ఇది క్లియర్ గా కనపడుతోంది. ఇది మధ్యలో ఉన్నటువంటి గుడి, నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి మెచ్యూరిటీ లేదు. అదే మనం పెద్ద పెద్ద టెంపుల్స్ చూస్తే ఎస్టాబ్లిష్డ్ వేల సంవత్సరాల కొద్దీ ఉన్నవి బాగా మెచ్యూరిటీ లెవెల్లో ఉంటాయి. అరేంజ్మెంట్స్ అంటే సెక్యూరిటీ కానీ, ప్లానింగ్ కానీ, ట్రాఫిక్ మూవ్మెంట్ కానీ, మనుషుల మూవ్మెంట్ కానీ, కంట్రోల్ కానీ చాలా మెచ్యూరిటీగా ఉంటుంది. అండ్ తిరుపతి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక సైడ్ భక్తులు వస్తూ ఉంటే బయటకు వచ్చే భక్తులు వస్తూ ఉంటే వెళ్ళే వాళ్ళని ఆపుతారు, వెళ్ళే వాళ్ళు వెళ్తుంటే బయటకు వచ్చే వాళ్ళని ఆపుతారు. ఇలాంటి ఒక సిస్టమ్ ఉంది కదా, అది అదేనండి. అది ఒకటే కాదండి, ఇప్పుడు కంట్రోల్ మధ్య మధ్యలో ఆపాలి. తిరుపతిలో కూడా మధ్య మధ్యలో ఆపుతారు. అక్కడ ట్రాఫిక్ జామ్స్ వచ్చిన ట్రాఫిక్ పోలీసు కూడా అదే చేస్తారు, ఆపేస్తారు. ఆపేసి అది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ అలా పర్మిట్ చేస్తారు. అలాగా ఫుల్ కంట్రోల్ ఉండాలండి. ఇక్కడ ఏమీ లేదు. ఇది కొత్తగా ఇప్పుడు నా ఉద్దేశంలో ఇది ప్రమాదం ఎందుకు జరిగిందంటే వీళ్ళకి మెచ్యూరిటీ లేదు. వీళ్ళు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ టెంపుల్ ఇది. అటువంటిది ఇమ్మెచ్యూర్ గా, అంటే అసలు ఇంకా మనిషి పెరిగి పెద్దవాడు కాలేదు అప్పుడే వాడి మీద ఇంత లోడ్ వేయటం అనేది చాలా తప్పు. ఇది నిర్వాహకులకి ఆ మాత్రం ఆలోచన రాకపోవడం ఆశ్చర్యకరం. అండ్ వాళ్ళు గవర్నమెంట్ కి చెప్పుంటే ముందే మీరు అన్నట్టు పెద్ద ఎత్తున ఖచ్చితంగా ప్రభు గారు ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. సారీ ఫర్ ద ఇంటరప్షన్ అండి. విజయ్ గారు అండ్ రవికిరణ్ గారు అలానే పైరాజ్ గారు,
ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ లక్షల మంది వస్తున్నారు అంటే కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకుందాం. సింహాద్రి అప్పన్న విషయంలో కావచ్చు, అప్పుడు జరిగిన తొక్కిసలాట, తిరుపతిలో కావచ్చు, చాలామంది రీసెంట్గా జరిగిన దేవీ నవరాత్రిలో విజయవాడ విషయంలో భయపడ్డారు. లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు. కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని మనం తీసుకుందాం. ఒక సిస్టమేటిక్గా భక్తుల్ని రిలీజ్ చేయడం కానీ, దర్శనానికి ఎలో చేయడం కానీ, ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నా చాలా జాగ్రత్తగా నడిపినటువంటి వ్యవస్థను మనం చూసాం. ఇప్పుడు ఈరోజు ఇన్సిడెంట్ ప్రభుత్వానికి ముడిపెడుతూ కూడా వైఎస్ఆర్సీపీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఆలయ నిర్వాహకుల తప్పిదం కనిపిస్తోంది. ఫైనల్గా మీ కన్క్లూజన్ ఏంటండి ఈ విషయంలో, రవికిరణ్ గారు? అనవసరమైన రాజకీయాలు చేయటం వైసీపీ పార్టీకి అలవాటు అయిపోయిందండి. ఇటువంటి తుచ్చమైన రాజకీయాలు మానుకోవాలి. వెనక మనం కూడా చూసాం, తుఫాన్ అంటే చంద్రబాబు నాయుడు గారు పంపించారట తుఫాను. సో ఇటువంటి దౌర్భాగ్యాన్ని ఆపుకొని, కానీ నా సలహా ఏంటంటే మనం ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOP రెడీ చేసుకోవాలి. ప్రభుత్వం కూడా MRO స్థాయిలో, మండల స్థాయిలో, MRO స్థాయిలో ఒక SOP ఇచ్చి ఏ మతం సంబంధించినటువంటి పండుగ వస్తున్నప్పుడల్లా ఒక రివ్యూ చేసుకొని దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అయ్యారు లేదా దానికి చెక్ లిస్ట్ పెట్టుకొని ఆన్లైన్ లో యాప్ క్రియేట్ చేసుకుని దాన్ని ట్రాక్ చేసుకొని సిస్టమేటిక్ గా అది దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నా లేకపోయినా, అలాగే మసీద్ అయినా, చర్చ్ అయినా, గురుద్వారా అయినా, ఏదన్నా ఒక ప్రొసీజర్ ప్రకారం, ఎందుకంటే ఇది రిపీట్ కాకూడదు చందు గారు. ఇటువంటి ఈ సంవత్సరం 3 జరిగినాయి, ఇది మూడోది. ఇటువంటి రిపీట్ కాకూడదు. కాకుండా ఉండటానికి కట్టుదిట్టంగా ఒక సిస్టమ్, ఒక ప్రొసీజర్, ఒక SOP ఎస్టాబ్లిష్ చేసే విధంగా అందరినీ బాధ్యులు చేసి రెవెన్యూ, పోలీసు, వివిధ సచివాలయ సిబ్బంది, అలాగే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని, ఇలాంటి అవసరమైతే ప్రజల్లో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరిని కూడా ఒక విఘ్నులైనటువంటి వ్యక్తులు కూడా తీసుకొని వాళ్ళ సలహా కూడా తీసుకొని ఆ రకంగా ముందుకెళ్లే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేయాలని చెప్పి రైట్. రవికిరణ్ గారు, థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ అందరికీ కూడా పైడ్రాజు తాళాబత్తులు గారికి, అదేవిధంగా విజయ్ కిరణ్ గారికి, పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి, సిఎస్ఆర్ ప్రభు గారికి, అందరికీ కూడా ఇవాళ ప్రైమ్ డిబేట్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా అనుకోని ఒక దుర్ఘటన జరిగింది. అందరికీ కూడా ప్రైమ్ 9 కూడా సంతాపం వ్యక్తం చేస్తుంది. కానీ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ కాకుండా ఎవరైతే ఆలయం నిర్మిస్తున్నారో కొన్ని పర్మిషన్స్ అవన్నీ ఉంటాయి, అవి తీసుకుంటూ ప్రభుత్వానికి గనక